నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథా రచయిత, సినీ నేపథ్య గీతాల రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ చేతికి చిక్కిన పిట్ట వింటారు. రైలు నడుస్తున్న చక్కచక్క శబ్దం సన్నగా వినబడుతోంది. అప్పుడు గ్రహించాను, అద్దాల తలుపులు మూసి ఉన్నాయని. వెంటనే అన్నీ తెరిచాను. ఉవ్వెత్తుగా వేడి గాలి, బొగ్గు నెరుసులు, పెద్ద శబ్దం పెట్టెని దురాక్రమణ చేశాయి. నడివేసవిలో కూపేలో ప్రయాణం చేయడం బుద్ధి పొరపాటు. అద్దాల తలుపులు దించితే ఉక్క, ఎత్తితే వేడిగాలి. చీకటి పడ్డా ఇంకా చల్లబడలేదు గాలి. అందులో కూపేలో ఒంటరిగా ఎన్నడూ ప్రయాణం చేయకూడదు. కూడా ఎవరైనా ఉండాలి తోడు. వయసు మళ్ళుతున్న కొద్దీ వాంఛలు ఎక్కువవుతాయి. అప్పుడు నడివేసవే. అయితే ఆ రోజులు వేరు. పెళ్ళైన రెండో రోజుని నేను మా ఆవిడ బెంగుళూరు ప్రయాణం. ముందుగా టిక్కెట్ కొనుక్కోవాలని, బర్తులు రిజర్వ్ చేయించుకోవాలని కూడా తోచలేదు. మా అమ్మకి మాత్రం సూచనగా చెప్పి ఎవ్వరికీ తెలియకుండా ట్యాక్సీ ఎక్కించేశాను మా ఆవిడ్ని. వెనకాల ఇంకో ట్యాక్సీ మీద మా బావుమరిది మమ్మల్ని తరువుకొచ్చాడు. మౌంట్ రోడ్డులో పట్టుకున్నాడు. మా ఆవిడకో పెట్టి నిండా చీరలు, నా చేతికి కొంత డబ్బు ఇచ్చి నా భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు. ప్లాట్ఫామ్ మీద కంగారుగా తిరుగుతూ ఉంటే పరమేశ్వరరావు పలకరించాడు. ఎవరు మీరు, ఎక్కడికి అన్నాడు. బహుశా రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ని నేను ప్రాధేయపడుతూ అడగడం చూసుంటాడు. అతను గార్డ్ అని అతని దుస్తులే చెప్తున్నాయి. అదే అతనితో మొదటి పరిచయం. తర్వాత ప్రాణ స్నేహితుడైపోయాడు. పరమేశ్వరరావు మహగొప్ప మనిషి. మమ్మల్ని ఇద్దరినీ ఒక కూపేలో పారేశాడు, పెట్టెతో సహా. అన్ని తలుపులు మూసేశాం. అప్పుడు ఉక్క లేదు, చిరాకు లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. రాత్రి 10, 11 పరమేశ్వరరావు వచ్చి తలుపు తట్టాడు. మీరు ఆకలేస్తోందో లేదో తెలియని స్థితిలో ఉన్నారు. నేను మాత్రం మిమ్మల్ని నిరసన వ్రతం చెయ్యనివ్వను అన్నాడు. ఒక కుర్రాడు నా ఎత్తు క్యారియర్ తీసుకొచ్చి కూపేలో పెట్టాడు. తినడం ప్రారంభించిందాకా మాకంత ఆకలిగా ఉందని మాకు తెలియదు. పరమేశ్వరరావు గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు. ఆ పిచ్చి ఉత్సాహంలో అన్నీ మర్చిపోగలం. వేసవి, ఉక్క, చిరాకు అన్నీ. ఇప్పుడు ఆ ఉత్సాహం చచ్చినా రాదు. వయసు మళ్ళుతున్న సమయంలో వెన్నెల మీదికి, చల్లగాలి మీదికి మనసు పోదు. మనసులోనే వెన్నెలా చల్లగాలి ఉన్నప్పుడు ఇంక బయట అవి లేకపోతేనే. ఎప్పుడైతే వీటి కోసం మనిషి తహతహ పడతాడో అప్పుడు అతనికి వార్ధక్యం వచ్చేసిందన్నమాటే. సూళ్ళూరుపేటలో కాబోలు ఎందుకో రైలు ఆగింది. తలుపు తెరిచాను. హలో మిస్టర్ రామానుజులు, అనుకోకుండా కలుసుకున్నాం అంటూ కూపేలోకి ఎక్కాడు ఒక పెద్ద మనిషి. రండి 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 అన్నాను. అతనెవరో నాకు గుర్తు రాలేదు. ఎక్కడో చూచిన ముఖమే. ఎక్కడా అని. పెద్ద మనిషిలాగే ఉన్నాడు. ఎవరైతేనే నాకు తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఈ ఉక్క అనుభవించడం కంటే మరొకరితో పంచుకుంటే కాస్త నయం. కాస్త మాటల్లో పెట్టి అతని ఆచూకీ లాగాలి. ఇంత చనువైన ముఖాన్ని ఎలా మర్చిపోయాను? వయసు మళ్ళుతోందనడానికి వేరే నిదర్శనం ఎందుకు? ఎంతవరకు చెప్పలేను. బెజవాడ దాకా తప్పదు. అవసరమైతే వాల్తేరు. చంపాడే. 4 జిల్లాల్లో ఎక్కడని నిర్ణయించడం? మీరెవరు బాబు, నాకు గుర్తు రాలేదు అంటేనో మర్యాదగా ఉండదు. గోడ మీది పిల్లివాటంగా ఈ సంభాషణ ఎంతసేపు నడపడం? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏముందండి, మామూలే. ఇదేం బాగోలేదు. మా ఇద్దరికీ పరిచయం ఉన్న స్నేహితుల పేర్లన్నా అతని నోటంట వస్తే కాస్త అల్లుకుపోవచ్చు. ఈ మధ్య మీరు క్లబ్కు వస్తున్నట్టు లేదే. మన రామినీడు సెక్రటరీ అయ్యాడు తెలుసుగా అన్నాను సాహసించి. తెలీదండి అని సమాధానం. ఏం తెలీదు? రామినీడు తెలీదా? అతను సెక్రటరీ అయిన సంగతి తెలీదా? ఏమైతే అయిందని మరో ప్రశ్న వేశా. పిల్లా జల్లా అంతా కులాసా? లోకమంతా నా పిల్లలే.
ఆమరణ బ్రహ్మచర్యం నా దీక్షని తమకు తెలుసుగా. ఆ మాత్రం లక్ష్యబుద్ధి నాకు లేదనుకున్నారా? ఆ నవ్వు నన్ను ఎగతాళి చేస్తూ రైలు చప్పుళ్ళో లీనమైపోయింది. నవ్వు ఆగిపోయాక కూడా రైలు చప్పుళ్ళో అది ధ్వనించినట్టు నాకు అనుమానం. అదృష్టవశాత్తు గోవిందు సూళ్ళూరుపేటలో వచ్చి నా పెట్టెలో పెట్టిన క్యారియర్ గుర్తొచ్చింది. ఇంకా ఆ ఆసామిని వదిలేసి భోజనం చేసి నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. అయినా మర్యాద కోసం అన్నాను, రండి భోజనం చేద్దాం. నేను రాత్రిపూట భోజనం చెయ్యనుగా. సరే, ఆయన ఎవరో తెలియపోతే నాకొచ్చిన నష్టమే ఉందిట. అవసరమైతే ఆయనే చెప్పుకుంటాడు, నేనెందుకు మదనపడాలి? అయినా నన్నంతగా తెలుసున్నవాడు తన ఊరు పేరు చెప్పుకుంటేయే, నన్నిలా శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బాధ పెట్టకపోతే. భోజనం బాగోలేదు, పెరుగు పుల్లగా ఉంది. క్యారియర్ మూత పెట్టేసి చేయి కడుక్కున్నాను. రంగారావుని కంపార్ట్మెంటులో ఎక్కమనాల్సింది. కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం. అయితే నేను రమ్మని అనందే అతను ఎలా వస్తాడు? ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చిన్న పెద్ద తారతమ్యాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా మర్చిపోలేరు. నేను సూపరింటెండెంటుని, అతను సర్కిలు. రేపు అతను సూపరింటెండెంట్ అయితే తన మీద సర్కిల్ని ఆమడ దూరంలో అట్టే పెడతాడు. ఇదొక జబ్బనుకుంటాను. నిజానికి నా పక్కన కూర్చున్న ఆసామి కంటే రంగారావు ఏం తీసిపోయాడు? వీడు నాతో సమానుడనిపించి రంగారావు అనిపించకపోవడం మరి జబ్బు కాదు. అధమం వీడి పేరన్నా తెలిస్తే బావుణ్ణు. సిగరెట్టు కావాలా మిస్టర్? కావాలని పొడిగించాను. అతను పేరేమన్నా భర్తీ చేస్తాడేమోనని. నేను కాల్సనండి అన్నాడు ముక్తసరిగా. ఎప్పటినుంచి మానేశారు మిస్టర్ సుబ్బారావు అన్నాను యథాలాపంగా. చాలా రోజులైంది. అయితే ఈయన పేరు సుబ్బారావు అన్నమాట. ఆంధ్రదేశంలో అర్ధభాగం సుబ్బారావులే. ఇంకా ఆ పేరు పెడితే కఠిన శిక్ష వేస్తాము అని ప్రభుత్వం చట్టం జారీ చేస్తే బావుండు. సుబ్బారావు అనేది మగవాడికి పర్యాయపదంగా అయిపోయింది తెలుగుదేశంలో. అన్నట్టు కన్నడ దేశంలోనూ ఉన్నారు సుబ్బారావులు. ఒకవేళ ఆ రోజుల్లో బెంగుళూరులో అయిన పరిచయం కాదు కదా. ముఖం మాత్రం ఎక్కడో చూసినట్టే ఉంది. అన్నట్టు సుబ్బారావు గారు, నా పేరు రామారావు అండి. అదే రామారావు గారు. సత్యాన్రా దేవుడా, అయితే ఇందాక సుబ్బారావుని పిలిస్తే ఎందుకు ఊరుకున్నాడు? పోనీ పేరన్నా బయటపడింది. పడితే ఏం లాభం? ఆంధ్రదేశంలో సగం మంది సుబ్బారావులు అయితే మిగతా సగం రామారావులు. ఏడిసినట్టుంది. నాకెందుకు ఈ తాపత్రయం? అందులో ఈ వయస్సులో వెళ్ళకిలా పడుకుని కళ్ళు మూసుకున్నాను. ఆలోచనలు శ్రీధర్ వైపు మళ్లించాను. శ్రీధర్ దొరికి తీరుతాడు. చేతిలో చిక్కినట్టే చిక్కి పాదరసంలా జారిపోయాడు వేళ్ల మధ్య నుంచి. రంగారావుది అసలు తప్పు. మనిషిని పట్టుకోగానే నా కబురు చేయొద్దు. పెద్ద మెహర్బానీ అంతా తనే పులుముకుందామనుకుంటున్నాడు. లేదు, అది అన్యాయం. రంగారావుకి తోడెవ్వరూ లేరు. శ్రీధర్ అకస్మాత్తుగా కనబడ్డాడు. పాత స్నేహితుడిలా నటించి తన ఇంటికి తీసుకుపోయాడు. శ్రీధర్కి గుండెలు లేవు. పట్టపగలు 10 మంది చూస్తుండగా బ్యాంకులో ప్రవేశించి క్యాషియర్ని బెదిరించి 10,000 రూపాయలు పట్టుకుపోయాడు. మనిషిని పట్టుకుంటే చాలు, 10 మోతుబరీ సాక్ష్యాలున్నాయి కేసు రుజువు చేయడానికి. రంగారావు పట్టాడు పాపం. అయితేనే వాడు చండశాసనుడు. ఆ శ్రీధర్ దొడ్డికొస్తోందని వెళ్ళి అలాగే దాటేశాడు. అదృష్టవశాత్తు సెంట్రల్ ట్రాఫిక్ పోలీసు అతన్ని చూసి ఆనవాలు పట్టాడు. స్టేషన్ నుంచి బయటికి పోవడం అసంభవం. ఇంకా ఈ రైళ్లలోనే ఎక్కాలి. కలకత్తా మెయిలు, బొంబాయి మెయిలు, బెంగుళూరు మెయిలు. దొరకెక్కడికి పోతాడు? అని రైళ్ళు సోదా జరుగుతున్నాయి. ఏం చెప్పినా రంగారావుదే తప్పు. ఇంత అనుభవం ఉన్నవాడు దొడ్డికి పోతానన్నవాడిని ఒంటరిగా వదిలిపెడతాడా? సరే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? పాపం రంగారావుకి చిన్నతనంగా ఉంది. అందుకే నాతో ఈ పెట్టెలో ప్రయాణం చేయడానికి ఒప్పుకోలేదు. అతడిని బుజ్జగించాలి. మనిషి అన్న తర్వాత పొరపాటు చేయకుండా ఉంటాడా? మిస్టర్ రామానుజులు నిద్రపోతారా అన్నాడు ఆసామి. తొందరపడకండి, గూడూరు దాటాక పడుకుంటాను. అసలు ఇంతకీ నేనెవరినో అతనికి తెలుసా? నా పేరు తెలుసు. అంతకు మించి ఏమన్నా తెలిస్తే సంభాషణలో బయటపడదు. నాలాగే ఆయన తికమక పడుతున్నాడా?
నాలాగే మేమెక్కడ కలుసుకున్నది, మాకిద్దరికీ తెలిసిన స్నేహితుల్ని గురించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా? అమ్మయ్య, నా మనసు కొంత తేలిక పడింది. ఆయన నేను ఒకే స్థితిలో ఉన్నాం. చిత్రమైన పరిస్థితే. ఇంకా సుఖంగా మాట్లాడవచ్చు. ఎక్కడైనా ఇద్దరికీ తెలిసిన పేరు తగిలితే రెండు పక్కల సమస్య పరిష్కారం అయిపోతుంది. రామారావు గారు, మొన్న తిరువేంగడం ఆడాడండి, అద్భుతం అన్నాను. అలాగా అండి అన్నాడు అనుమానంగా. అసలు తిరువేంగడం ఎవరో ఇతనికి తెలిసినట్టు లేదు. భేష్ భేష్, మహా సరదాగా ఉంది. కాలక్షేపానికి లోటు లేదు. అదిగాక ఇంతసేపు నన్ను అతను మదనపెట్టిన దానికి ప్రతీకారం సాధించాలని నా మనస్సులో ఊరికే ఉబలాటం. ఒక్కొక్క బ్రేకు 100కు తక్కువ లేదు. 400, 500 మంచినీళ్ళ ప్రాయంగా కొట్టేశాడండి. ఓహో, అంత తేలిగ్గా అంటాడే? మనస్సు ఎంత చిత్రమైనది. ఈ రామారావు నా మనస్సులో ఒక్కొక్కప్పుడు ఆయన, ఒక్కొక్కప్పుడు అతను, ఒక్కొక్కప్పుడు వాడు. మనసు స్థితిని బట్టి అతని ఎడల మర్యాద నిర్ణయం అవుతూ ఉంటుంది. ద థీఫ్ అన్న పిక్చర్ చూసారా? ఒక్క సంభాషణ లేదు, చాలా గొప్పగా తీశారు. చూడలేదండి అన్నాడు ముభావంగా. అలా చూస్తాడేం పరధ్యానంగా? అబ్బా, పెట్టెలో ఏమిటి ఒక్కపోత? గూడూరు వచ్చినట్టుంది, వేగం తగ్గుతోంది. తలుపు తెరిచి గుమ్మంలో నిలబడ్డాను. రైలు ఆగ్గానే కిందకి దిగాను. రంగారావు వస్తున్నాడు దూరాన్నించి నా పెట్టి దగ్గరికే. అమ్మయ్య, ప్రాణం లేచొచ్చినట్టుంది. రంగారావు వచ్చాడు. ఇద్దరం పచార్లు చేస్తున్నాం. రంగారావు అన్నాడు, అన్ని పెట్లు గాలించాం, ప్రతి మనిషిని పరీక్షగా చూసాం. ఈ రైల్లో లేడండి. అసలు ఇందులో ఎక్కలేదేమో. అబే లేదండి, ఇందులోనే ఎక్కాడు. ఎందుకంటే మన హెడ్ కానిస్టేబుల్ స్లీపర్ బండిలో ఒక పక్క నుంచి ఎక్కగానే రెండో పక్క నుంచి దిగిపోయాట శ్రీధర్. ఎక్కడా? సూళ్ళూరుపేటలో. అరే, అయితే అక్కడే రైలు ఆపేసి అంతా సోదా చేస్తే పోయేదిగా. అదేనండి అతను చేసిన పొరపాటు. నాతో చెప్పలేదు. తనంతట తనే ఏం చేశాడంటే అన్ని కంపార్ట్మెంట్లలోనూ తలొక కానిస్టేబుల్ని ఎక్కించి సోదా చేయించాట. మొదటి నుంచి చివరిదాకా తను కూడా చూశాట రైలు కదులుతుండగానే. అయితే వాడు సూళ్ళూరుపేటలోనే దాటేశాడు. ఇంకా మనం ఈ రైల్లో ప్రయాణం చేసి ఏం లాభం? అదేనండి అని నసిగాడు రంగారావు. హెడ్ ఇక్కడి నుంచి అన్ని స్టేషన్లకి ఫోన్ చేస్తున్నాడు. అన్ని చోట్ల బందోబస్తు చూస్తూ ఉంటుంది శ్రీధర్ కోసం. ముఖ్యంగా సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్కి కబురు అందజేయమన్నాను. మనం ఇప్పుడు మద్రాసు చేరుకోవడం ఎలా? ఇక్కడ మా స్నేహితుడు మైకా మైనర్ ఒక అతను ఉన్నాడు. అతడి కారు పంపమని చీటీ రాసిచ్చి ఒక కానిస్టేబుల్ని పంపాను. సరే, గోవిందుని పిలు నా సామాన్ దింపడానికి. నేను తిరిగి కంపార్ట్మెంటులోకి ఎక్కాను. రామారావు పై బర్త్ మీద పడుకున్నాడు. నేను పక్క చుడుతూ ఉంటే అడిగాడు, ఏం సార్ దిగిపోతున్నారే? కొంచెం కథ అడ్డం తిరిగిందిలేండి అన్నాను. నా సంగతి వీడికెందుకు చెప్పాలి? నేనెవరినో, నా ఉద్యోగం ఏమిటో, ఏ పని మీద బయలుదేరానో, ఎందుకు మధ్యలో దిగిపోతున్నానో ఒక్కడూ ఈ పెట్టెలో పడుకుని ఊహించుకొని రాత్రి తెల్లవార్లు చనువుగా పలకరించి నా దుంపదించాడు 4 గంటలు. ఇక మీద వాడు చావాలి. రాత్రంతా నా ఆలోచనలతో నిద్ర పట్టక రామారావు కిందికి దిగాడు. మీరీ బర్త్ ఉపయోగించవచ్చు అన్నాను మెహర్బానీగా. ధన్యవాదాలు అన్నాడు. ఇంతలో గోవింద్ వచ్చాడు. గోవిందు, బాత్రూంలో సబ్బు తువ్వాలు ఉంటాయి, తీయి. అదిగో ఆ పుస్తకాలు 2 చిన్న పెట్లో పెట్టేయి. నీళ్ల బుడ్డి మర్చిపోకు. గోవిందు సామాను దింపడం పూర్తి చేసేసరికి రంగారావు వచ్చాడు. ఏమోయ్ రంగారావు, నీ సామాను దింపావా? దింపానండి. సెలవండి రామారావు గారు అంటూ గుమ్మంలోకి వచ్చాను దిగడానికి. నేను దిగగానే తలుపు మూయడానికి రామారావు నా వెనకే నిలబడ్డాడు. రంగారావు దెయ్యాన్ని చూసినట్టు నా వెనక దేన్నో చూస్తూ అలా నిలబడిపోయాడు. అలా తెల్లబోయి చూస్తావేమిటోయ్, నన్ను దిగని, రైలు కదులుతోంది అని చిరాగ్గా కిందికి దూకాను. రంగారావు అకస్మాత్తుగా విజిల్ ఊదాడు. కదిలిన రైలు కర్రుమంటూ ఆగింది. నేను దిగిన పెట్టె దగ్గరకు పరిగెత్తాడు రంగారావు. అరుస్తున్నాడు, అట్నుంచి రండి, ఆ పక్కకి దిగిపోయాడు, అడుగో అడుగో వాడే, అడుగో వాడే శ్రీధర్, అడుగో అడుగో, ఆ గూడ్స్ పెట్టెల చాటుకు వెళ్ళిపోయాడు, పరిగెత్తండి, పట్టుకోండి. ఏడి శ్రీధర్ ఎక్కడా
అన్నాను ఆత్రంగా. వాడేనండి, మీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసిన వాడే. నా మొహం కనబడగానే అవతల నుంచి దిగిపోయాడు. మీరు అడ్డుండిపోయారు కానీ. మాట పూర్తి కాకుండానే రంగారావు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఓహో మై గాడ్, శ్రీధర్ మొహమే. అయ్యయ్యో, ఫోటోలో చూశాను కదూ. అతను నా పేరెట్లా కనుక్కున్నాడబ్బా? నన్ను ఎరుగుండి పెట్టెలోకి ఎలా ఎక్కాడు? నన్నెరగడు, అది ఖాయం. అయితే మరి నా పేరు ఎలా తెలిసింది? రిజర్వేషన్ కార్డు. హోరి మట్టి బుర్రా, పోలీసు శిక్షణలో ప్రథమ సూత్రం మర్చిపోయావు గదా. చూసిన ప్రతి మొహాన్ని పట్టుకోవలసిన వాడి ఫోటోతో పోల్చి చూసుకోమన్నారు కదా. అసలు ఆలోచనైనా తట్టిందా? పైగా చేతికి చిక్కిన పిట్టని వదిలేశాడని రంగారావుని తూలనాడాను. అతని కన్నా పెద్ద దద్దమ్మనన్న సంగతి రుజువైపోయింది. ఛ, ఎంత వెర్రి పనిచేశాను, ఎంత మట్టి బుర్రనాది. చేతికి చిక్కిన పిట్ట. ఒక్కసారి తప్పించుకున్నాక మళ్ళీ దొరుకుతుందా? చేతికి చిక్కిన పిట్ట. వసంత వల్లరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథా రచయిత, సినీ నేపథ్య గీతాల రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన కథ చేతికి చిక్కిన పిట్ట విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.